ఐ డోంట్ నో ఏం మాట్లాడాలో, అసలు ఏం ప్రిపేర్ కాలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ నిఖిల్ గారికి, కౌశిక్ గారికి, లారీ గారికి అండ్ రోహన్ గారికి. వచ్చారు పిలవగానే వాళ్ళు ఇమ్మీడియట్గా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మాకు. అండ్ దే సెడ్ వీఆర్ డెఫినెట్లీ కమింగ్ అని చెప్పి వచ్చారు. సూపర్ పాజిటివ్. అండ్ వే టు స్టార్ట్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ స్టోరీ ఒక చిన్న ఐడియా అనుకుంది. ఈ స్టోరీ ఐడియా నాకు ఇచ్చింది మా ఆర్ట్ డైరెక్టర్ సాకేత్. ఎక్కడ సాకేత్? సాకేత్ రామ్, మా ఆర్ట్ డైరెక్టర్. స్టేజ్ మీద కావాలి కొంచెం. సో హీ వాజ్ ద పర్సన్. నాకు అసలు బేసిక్ ఐడియా ఇట్లా చేయొచ్చు రేవాంశ్ అని చెప్పి ఇచ్చాక ఐ డెవలప్ ది స్టోరీ. సో బేసిక్ ఐడియా సాకేద్ది. అండ్ దెన్ ఐ వెంట్ టు రితేష్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇనిషియలీ. సో వెళ్ళి ఒక చిన్న వేగ్ లైన్ చెప్పా, అన్న ఇట్లా చేద్దాము అని. దెన్ అసలు స్టోరీ ఫుల్ వినలేదు, ఏం లేదు. లైక్ నువ్వు చేస్తున్నావా, నీకు నమ్మకం ఉందా, ఓకే విల్ డూ ఇట్ అని చెప్పి. సో వీ స్టార్టెడ్ ఆఫ్ వైజాగ్ షెడ్యూల్తో. అండ్ దెన్ మెయిన్గా ఫస్ట్ అసలు మెయిన్ రామ్ గురించి చెప్పాలి. అసలు స్టోరీ నేను రాగానే ఫస్ట్ రామ్కి చెప్పగానే హిజ్ వెరీ ఫస్ట్ రెస్పాన్స్ వాజ్ వీఆర్ డూయింగ్ ఇట్, అంతే. ఇంక అసలు ఏం అడగలేదు. అంటే నాకు ఫస్ట్ ఉండింది అట్లా రాసాను, చేస్తారా లేదా, ఐ వాజ్ ష్యూర్ ఇంకెవరికి చెప్పినా చేసేవాళ్ళు కాదు. అట్లాంటి మళ్ళీ బయట ఎలా జడ్జ్ చేస్తారో అని ఒక చిన్న థింగ్ ఉంటుంది మైండ్లో. బట్ రామ్ చాలా ఇమీడియట్గా చేశాడు. ఆ క్యారెక్టర్ని ప్లే చేయడం అస్సలు ఈజీ కాదు, బట్ హీ డిడ్ ఇట్. సో అసలు గ్రేట్ జాబ్ రామ్ అసలు. అండ్ దెన్ వికాస్ అన్నట్టు చాలా సాగొట్టా అన్నని. బోత్ డిఓపి టైంలో అన్న ఇట్లా అది ఇది అనుకుంటూ ఫ్రేమ్స్ గురించి భయంకరంగా సాగొట్టా. ఎస్పెషల్లీ ఎడిటింగ్, డే అండ్ నైట్స్. మేము పొద్దున్న 11 కూర్చుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు యూస్ టు ఎడిట్. పిచ్చోళ్ళలాగా అసలు ఇంకా నిద్ర లేదు, తిండి లేదు, ఏం లేదు. అండ్ మొత్తం ఏ ఒక్క రోజు కూడా అరే ఇట్లా కాదు అని చిరాకు పడింది లేదు. చెప్పిన ప్రతి దానికి కూడా సరే ఓకే అని చెప్పి చేంజెస్ చేయడము. అస్సలు స్మాలెస్ట్ దానికి కూడా ఎప్పుడు రిగ్రెట్ అనే దేనికి ఇట్లా అరే ఇట్లా కాదు అట్లా కాదు అని ఎప్పుడు విసుక్కోలేదు అసలు. ఇట్ డిడ్ ఇట్ ఫుల్గా. అండ్ మెయిన్ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసి వచ్చాము. ఇట్ వాజ్ అ స్మాల్ షెడ్యూల్. దెన్ మిగతా పార్ట్ హైదరాబాద్లో షూట్ చేసాము, కొంచెం చీట్ చేసి అక్కడ. దెన్ సుధనా అక్క మెయిన్గా అందరిలోకి ఇక్కడ మెయిన్ ఈరోజు. సో యా, అక్క చూసింది ఒక చిన్న వీడియో క్లిప్ చూపించాం, అక్కకి ఇలా చేసాం అక్క అని. షీ వాజ్ రియల్లీ ఇంప్రెస్ అండ్ షెడ్ నీకు ఎంతైనా నీరా, నేను చేస్తా, నేను ప్రొడ్యూస్ చేస్తాను, నీకు మొత్తం బడ్జెట్ నేను పెడతా, ఆమె ఓకే విత్ ఎనీథింగ్, నువ్వు ఏమైనా చేసుకో, ఇంకో వైజాగ్ షెడ్యూల్ వేసుకుంటావు వేసుకో, నువ్వు ఎట్లా రిలీజ్ చేస్తావు మొత్తం నీ మీదే ఉంది, బట్ ఎంతైనా నేను పెడతా, బట్ ఐమ్ ప్రొడ్యూసింగ్ ఇట్ అని చెప్పింది అక్క. అసలు దట్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ స్టెప్ ఫర్ మీ. అసలు అట్లా ఒకళ్ళు వచ్చి ప్రొడ్యూస్ చేస్తారు, ఇది ఎంతైనా పెట్టుకో బడ్జెట్ అని చెప్పడం. అసలు అక్క ట్రస్ట్ చేసింది ఈ స్టోరీని అంతలాగా. అసలు తను ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అక్క. అండ్ దెన్ మెయిన్ మా వికాస్ అన్న పిల్లర్, అది సారీ పవన్ అన్న పిల్లర్, సారీ పవన్ అన్న. మ్యూజిక్ మొత్తం విన్నారు మీరు, మ్యూజిక్ ఎలా ఉందో. అసలు ఏ ఒక్క స్పాట్లో కూడా లో ఫీలింగ్ రాకుండా అదొక పీక్ ఎలివేట్ చేసేసింది. మేము అందరం ఒక ఏస్కరి ప్రొడ్యూసర్తో కలిసి ఒక చిన్న షో చూసాం వితౌట్ మ్యూజిక్. ఇట్ వాస్ గుడ్, చాలా నచ్చింది అందరికీ, అవుట్పుట్ బాగుందని. బట్ ఒక్కసారి మ్యూజిక్ తెలిసిన తర్వాత ఇట్ ఇస్ లైక్ అవుట్ స్టాండ్. అంటే మాకే ఎట్లా అరే ఓకే అసలు ఆ మ్యూజిక్ వల్ల ఎలివేట్ అయిపోయింది. మా విజువల్స్ అన్నీ పక్కన, అసలు ఆ మ్యూజిక్ పీక్స్లో ఎలివేట్ చేసి పడేసింది. సో ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్. అండ్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు, చూసినందుకు. ఐ హోప్ యూ లైక్ ద ఫిలిం. యా, ఇప్పుడు దీన్ని యూట్యూబ్ రిలీజ్ డేట్ కూడా చెప్తాము లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్. చిన్న